యూకేలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అక్కడ హాస్పిటల్స్ ఫుల్‌గా నిండిపోయినాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అక్కడ దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరోప్‌లో వాళ్ళు ఇంతకుముందు 15, 16 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఎప్పుడు నమోదు కాలేదు. ఎప్పుడు చల్లగా ఉండే వాతావరణం ఇప్పుడు సడన్‌గా జూలైలో రావాల్సిన 44 డిగ్రీలు వేసవికాలం ఇప్పుడు జూన్ లాస్ట్‌లోనే ప్రారంభమైనప్పటికీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కరిగిపోయింది. డస్ట్ బిన్‌లు, అలాగే రోడ్డు మీద ప్రయాణించే టైర్లు అంతా కరిగిపోవడం జరిగింది. జర్మన్ ప్రజలు ఎప్పుడూ వాళ్ళ స్కిన్ తెల్లగా ఉండడంతో వాళ్ళు దాదాపు గతంలో ఎప్పుడైనా 15, 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యేది. ఎప్పుడూ అక్కడ మంచు ప్రదేశంగా మంచు కప్పబడి ఉండడంతో వాళ్ళ ఎండ తీవ్రత ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఇప్పుడైతే నమోదవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నదుల్లో, కాలువల్లో అక్కడ గవర్నమెంట్ వద్దని చెప్తున్నా గానీ, ప్రాణాలు కోల్పోయినా గానీ నదుల్లో అక్కడ బీచ్‌లో ఉండడం జరుగుతుంది. రాత్రి సమయంలో అయితే పార్కులో అక్కడే నిద్రపోవడం అయితే జరుగుతుంది. యూకేలో మొన్న దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ నమోదవడం జరిగింది. అక్కడ దాదాపు 500 స్కూళ్ళు మూసివేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎండ తీవ్రతకు చిన్న పిల్లలు, అదేవిధంగా ముసలోళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మన సైడ్ గానీ వేసవికాలం వచ్చేస్తే ఇక్కడ పిల్లలకి, ముసలి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు. సాధారణంగా చల్లగా ఉండే యూకేలో ఇప్పుడు అసాధారణమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపుగా రోడ్లపై నీళ్లు చల్లితే గానీ ప్రజలు ఆ నీళ్లు మంచు వలె కరిగిపోతున్నది. పెనం మీద వేసిన నీళ్లలాగా అక్కడ చూడొచ్చు దృశ్యాలు చాలా అంటే చాలా భయం కలిగిస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ డస్ట్ బిన్లు ప్రజలకు డస్ట్ బిన్లు సహా నేను డస్ట్ బిన్లు మన షాప్‌లో ఉండే బనానాలు వాటంతట అవే కరిగి కింద పడుతున్నాయి. అదేవిధంగా ప్రజలకు ఇక్కడ వేడిని తట్టుకోలేకపోతున్నందుకు స్ప్రింక్లర్లతో నీటిని ప్రజల మీదకి వదులుతున్నారు. అదేవిధంగా అక్కడ ప్రజలకు ప్రభుత్వం ఇంకా చాలా సదుపాయాలు చేసినప్పటికీ ప్రజలు తాళలేక 44 డిగ్రీల సెల్సియస్ అల్లాడిపోతూ ఎప్పుడు వాటర్‌లోనే ఉండిపోతున్నారు. ఇటలీలో ఇంకా జూ పార్కులు వచ్చేస్తే జంతువులకు చాలా అంటే చాలా చనిపోతున్నాయి. ఐస్ క్రీమ్‌తో తయారు చేసిన వాటిని కొద్దిగా రిలీఫ్ ఇచ్చేందుకు, ఆనందపరిచేందుకు ఐస్ క్రీమ్ గడ్డలతో చేసినటువంటి జిరాఫీలకు ఐస్ క్రీమ్ కొద్దిగా ఉపశమనం కలిగిస్తున్నారు. ఇంకా జంతువులకు కానీ చాలా అంటే చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ ప్రజలు కూలర్లకు, ఏసీలకు ఎగబడి అక్కడ కొట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా రావడానికి కారణాలు ఏవైతే సాధారణంగా యూరోప్‌లో జూలైలో స్టార్ట్ అయ్యే ఈ వేసవి ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్‌లోనే రావడం అనేది గమనార్హం. ఇది వాతావరణాన్ని బట్టి చాలామంది ఏమంటారంటే ఇక్కడ కాలుష్యము, అదేవిధంగా ఇక్కడ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వాతావరణం కాలుష్యము. అదే అండి మనమంటాం కర్మ ఎవరిని వదలదని. ఇక్కడ ఎక్కువగా ప్రపంచంలో అత్యధికంగా మనకి ఫ్యాక్టరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే విధంగా వాతావరణం, ఇక్కడ రైలు ఇంజన్లు చాలా అంటే చాలా పొల్యూషన్‌ని విడుదల చేస్తాయి పరిశ్రమలు. ఇదే మనకి ఎక్కువగా వాతావరణం పొల్యూషన్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరే చూశారు కదా, రోడ్డు మీద నీళ్లు పోస్తే గానీ పెనం మీద వేసినట్లు ఆవిరైపోతున్నాయి. ప్రజలు అక్కడ చెప్పులు తొడుక్కొని రోడ్లపైకి వెళ్ళాలంటే కూడా చెప్పులు గానీ కరిగిపోతున్నాయి. రోడ్లు మెల్ట్ అయిపోతున్నాయి. బనానాస్ అక్కడ షాప్‌లో ఉండే బనానాస్ వాటంతట అవే పడుతున్నాయి.
కార్లు టైర్లు అంటే ఇంకా మామూలుగా చెప్పరాదు. కార్లు టైర్లు అయితే వాడంటే పోతే లాంగ్ జర్నీ ఉన్నది హీట్ అయి కరిగిపోతున్నాయి. డస్ట్ బిన్లు ఎప్పుడు చూడలేని విధంగా చరిత్రలో మనకు ఎన్నడూ లేని విధంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంటే అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అదే మన సైడ్ అయితే 44 కాదు 45 డిగ్రీల వల్ల మనకు కాయదాదు. ఎందుకంటే మనం తింటూనే అలా ఉంటుంది, మనం అలవాటు పడతాం. కానీ వాళ్ళు అలా కాదు. అదేవిధంగా సాధారణంగా ఒక 15-16 మంచుతో కప్పబడినటువంటి చూడటానికి అందమైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత వేడిని ఎప్పుడు చూడలేదు, తట్టుకోలేరు. ఏసీలు కూలర్లు అయితే ఇంకా అసలు మామూలుగా ఎగబడటం లేదు జనాలు. ప్రకృతిని నాశనం చేస్తే తిరిగి మనకే నష్టం కలుగుతుంది అనేది ఇది ఒక మంచి ఉదాహరణ. ఎప్పుడుగానే ప్రకృతిని సమతుల్యతలో ఉంచాలి. ప్లాస్టిక్ నిషేధించాలి, నీటిని వృధా చేయరాదు, చెట్లను నాటాలి. ఇంకోటి మనం భూమి రసాయనాలు ఎక్కువ వాడి భూమిని నాశనం చేస్తున్నాం. ఫ్యాక్టరీలు మనం డెవలప్ అని మన ప్రకృతిని అంతా సర్వనాశనం చేయటంలో మొదట్లో ఉన్నాం కాబట్టి మనం చేసినదే మనకి రిటర్న్గా వచ్చేస్తుంది. మన ప్రకృతి సమతుల్యత అంటారా, ప్రకృతిలో మనం చాలా అంటే చాలా ప్రకృతి సమతుల్యత అంటే ప్రకృతిలో అన్ని జీవులు, వనరులు, వాతావరణంలో ఒక సమతుల్య స్థితిలో ఉండటం. ఉదాహరణకు ఆక్సిజన్, చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, మనుషులు, జంతువులు ఆ ఆక్సిజన్ పీలుస్తాయి, జంతువుల యొక్క పెరుగుదలకు సహాయపడతాయి. వర్షము, గాలి, నీరు జీవనంకి అవసరం. ఇన్ని అన్నీ ఒకదానికి ఒకటి ఆధారపడి ఉంటాయి. దీనిని ప్రకృతి సమతుల్యత అంటారు. ప్రకృతి సమతుల్యత ఎందుకు అవసరం? జీవజాలం నిలబడటానికి, వాతావరణం సరిగ్గా ఉండటానికి, నీటి చక్రం సక్రమంగా నడవటానికి, పంటలు బాగా పండటానికి, ఆరోగ్యకరమైన జీవితం కోసం. ప్రకృతి సమతుల్యత చెడిపోతే ఏమవుతుంది? కాలుష్యం పెరుగుతుంది, వర్షాలు తగ్గుతాయి, వేడి ఎక్కువ అవుతుంది, జంతువులు అంతరించిపోతాయి, ప్రకృతి విపత్తులు పెరుగుతాయి. దీన్ని కాపాడటానికి చెట్లు నాటాలి, నీటిని ఆదా చేయాలి, వృధా చేయకూడదు, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. నీటిలో ప్లాస్టిక్ వాడకం చూసామా, సముద్రాల్లో ఎలా కుప్పలు తెప్పలుగా ఉందో. కాలుష్యాన్ని తగ్గించాలి. పొల్యూషన్ వెరీ డేంజరస్. ఇప్పుడు చూసాం కదా, ఇదే విధంగా ఉంటుంది. జంతువులను రక్షించాలి. ప్రకృతి మన గురువు లాంటిది. మనిషి ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకున్నప్పుడు జీవితం సులభం అవుతుంది. ప్రకృతి మనకు సహనం, మార్పును, సమయపాలన నేర్పిస్తుంది. ప్రకృతిలో 5 మూలకాలు ఉంటాయి. భూమి ఆహారం, నివాసం ఇస్తుంది. నీరు జీవనానికి మూలం. అగ్ని శక్తి, వేడిని ఇస్తుంది. గాలి శ్వాసకు అవసరం. ఆకాశం విశ్వానికి ఆధారం. ఈ 5 సమతుల్యత ఉన్నప్పుడే జీవితం సక్రమంగా సాగుతుంది. మనుషులు బాధ్యతలు: అడవులను నాశనం చేయకూడదు, నదులను కలుషితం చేయకూడదు, జంతువుల నివాసాలను కాపాడాలి, ప్రకృతి వనరులను అవసరమైన మేరకు ఉపయోగించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు చూశారు కదా, ఇది నా మొదటి వీడియో. ఇదేం తప్పులుంటే క్షమించండి.